కరీంనగర్లో మళ్లీ గెలిచేది తానేనని బీఆర్ఎస్ కమలాకర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. బండి సంజయ్ అవినీతి అక్రమాలను గుర్తించిన బీజేపీ హైకమాండ్ అతన్ని పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించిందని మంత్రి గంగుల ఆరోపించారు. అవినీతి సొమ్ము కట్టులతో బండి సంజయ్ భూకబ్జా డబ్బులతో కాంగ్రెస్ అభ్యర్థి పురముల శ్రీనివాస్ ఓట్లను కొనాలని చూస్తున్నారని గంగుల విమర్శించారు. నిత్యం ప్రజల్లో ఉండే తనకు ఎప్పుడూ ప్రజలతో సంబంధాలు లేని తన ప్రత్యర్థులకు పోలికే లేదంటున్న మంత్రి గంగులతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థిగా గంగుల కమలాకర్ ప్రచారం జోరుగా కొనసాగుతుంది. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా నగ్నూరు గ్రామంలో గంగుల కమలాకర్ ప్రచారం కొనసాగుతుంది. సార్ చెప్పండి, మొత్తానికి ప్రచారంలో మీరు అభివృద్ధి తారక మంత్రంగా అభివృద్ధి నినాదంగా ముందుకెళ్తున్నారు. సో ప్రజల నుంచి ఎట్లా ఉంది ఆదరణ? ప్రజలు కోరుకునేది ఒక ఎమ్మెల్యే గెలవన్నా ఎంపీ గెలిచినా అభివృద్ధి చేయాలని చెప్పి ప్రజలు ఓట్లేస్తారు. అభివృద్ధి చేయకుండా మళ్ళీ ప్రజల మందికి వస్తే ప్రజలు తిరస్కరిస్తారు. 4-5 సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యేగా ఏం పని చేసినావు ప్రజలు అడుగుతారు. కాబట్టి డెఫినెట్గా ఏ ప్రజలను కోరుకునేది తాగునీరు కానీ సాగునీరు కానీ డెవలప్మెంట్ వర్క్స్ కానీ ఇవి చేయాలని కోరుకుంటారు. సంక్షేమ పథకాలు చేయాలని చెప్తారు. కాబట్టి ఆ సంక్షేమ పథకాలు చేయడం కానీ సాగునీరు అందించడంలో విద్యుత్ అందించడంలో కేసీఆర్ ప్రభుత్వం ముందు ఉంది. కాబట్టి డెఫినెట్గా మనసు కేసీఆర్ ప్రభుత్వం ఆదరిస్తారు. నేను లేదు 5 సంవత్సరాలకోసారి ఎన్నికలకు వచ్చిన వారికి ప్రజలు తిరస్కరిస్తారు. చాలా అవేర్నెస్ వచ్చేసింది. అందుకే డెఫినెట్గా కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారు. అద్భుతంగా ముందుకెళ్తాం. సో కరీంనగర్లో మీరు చేసిన అభివృద్ధి నినాదంగా మీరు వెళ్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి ఏదైతే బండి సంజయ్ పదే స్మార్ట్ సిటీ నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది, అసలు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ గంగుల కమలాకర్ తీసుకొచ్చింది పదే విమర్శిస్తున్నారు కదా, దీనికి ప్రజలకు ఇచ్చే సమాధానం ఒకటే అడుగుతున్నా. స్మార్ట్ సిటీ వచ్చింది 2014 సంవత్సరంలో 15 సంవత్సరంలో. అప్పుడు బండి సంజయ్ ఒక కార్పొరేటర్ వ్యక్తి స్మార్ట్ సిటీ తీసుకొస్తాడు. మేమందరం ఉండగా ముఖ్యమంత్రి కేసీఆర్ పంపితే ఢిల్లీకి పోతే ఈయన ఢిల్లీ కూడా రాలే. ఈయనే వట్టిగా అందరినీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తాడు. నేను ఛాలెంజ్ చెప్తున్నా, స్మార్ట్ సిటీ వచ్చినప్పుడు మీరు ఎక్కడ ఉన్నావు? నువ్వు ఎంపీవా కాదు, ఎంపీ వినోద్ కుమార్ గారు, కేసీఆర్ ముఖ్యమంత్రి, మేము పోయినాం ఒక ఎమ్మెల్యేగా. నువ్వు అప్పుడు స్మార్ట్ సిటీ తెలియదు, కార్పొరేటర్ ఉండి ఢిల్లీ కూడా రాలే. అంటే అంత అవగాహన లేని వ్యక్తి. స్మార్ట్ సిటీ అంటే తెలియదు. ఇంకోటి 2018 లోపలనే స్మార్ట్ సిటీ పనులు అయిపోయినాయి. ఈయన ఎమ్మెల్యే అయింది 2019లో, ఆయన ఎంపీ అయింది 2019లో. నీకు స్మార్ట్ సిటీ ఎప్పుడు ఇచ్చిండు? ఇక ఎవరు ప్రజలు ఆలోచించడు. ఆయన మాటలన్నీ కూడా ప్రజలు హాస్యాపడతారు, నవ్వుతారు. ఇది రికార్డు కదా. నువ్వు ఎంపీ అయింది 2019లో, స్మార్ట్ సిటీ వచ్చింది 2015లో. ఇక నువ్వు ఎట్లా తెచ్చిన అంటావు? నిధులు నువ్వు తెచ్చినావు. కేసీఆర్ గారు తీసుకొచ్చిండు. హైదరాబాద్ వద్దు, మాకు కరీంనగర్ అని చెప్పేసి కేసీఆర్ మాట్లాడితే మేమందరం పోయి తీసుకొచ్చినాం. సో ఆ రోజు నిధులంగా మేము సగము కేంద్ర ప్రభుత్వం చెప్పారు. ఈయనకు సంబంధం లేని వ్యక్తి, ఈయనకు అవగాహన లేదు, స్మార్ట్ సిటీ తెలియదు ఈయనకు. సో ఈయన ఎంపీగా ఫెయిల్ అయ్యాడు. తనపై అవినీతి అక్రమాలకు సంపాదించినట్లయితే ఆయన ప్రజలందరికీ కూడా రాసిస్తా అంటున్నారు. అది మళ్ళీ మీ టవర్ సర్కిల్ బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన సవాల్ ఇస్తున్నారు కదా. మేము ఆల్వేస్ సిద్ధమే. 2019లో నీ ఆస్తులు ఎంత? 2019 నుంచి ఇప్పటిదాకా నువ్వేం వ్యాపారం చేసినావు? చిన్నప్పటి నుంచి ఉన్న వ్యాపారం ఏంది? ఎక్కడి నుంచి వచ్చి నిన్ను కోట్ల రూపాయలు? ఎందుకు నిన్ను 2024 వరకు ఎందుకు నిన్ను అధ్యక్షుడు ఉంటా అని చెప్పి మెడల్ పట్టి ఎందుకు నువ్వు కేసిండ్రు? నువ్వు అవినీతి చేసినందే కదా. టికెట్లు అమ్ముకుంటున్నావు కదా, టికెట్లు ఇస్తా అని చెప్పి డబ్బులు తీసుకున్నావు కదా, అవన్నీ తెలుసు కదా. నీకు పాదయాత్ర పేరు మీద లంచాలు తీసుకున్నావు కదా. నీ యొక్క మన బీజేపీ ఉన్న డబ్బులంగా నువ్వు డైవర్ట్ చేసినావు కదా. ఇవన్నీ మేం చెప్పలే, నీ మీద కాంపిటీ చేసిండ్రు మీ నాయకులే. ఆ కాంపిటీ ఆధారంగా నేను మెడల్ పట్టి నూకేసిండ్రు. ఎంపీ సీట్లు నిజాన్ని ఎల్లగొడితే కనీసం ఓడిపోయే సీటు ఎమ్మెల్యే ఇవ్వమంటే ఓడిపోయే సీటు అని చెప్పి ఎమ్మెల్యేగా పంపించారు. అంతే తప్ప కానీ ఎవడన్నా ఎంపీ నుంచి ఒక పైకి పోవాలి కానీ కిందికి వస్తాడు ఎవడన్నా? నేను ఎమ్మెల్యే నుంచి మంత్రి అయినా, నువ్వు ఎంపీ నుంచి మెడల్ పట్టి నూకితే కింద పడ్డావు. ఇప్పుడు ఎమ్మెల్యేకి వచ్చినావు, రేపు ఎమ్మెల్యే ఓడిపోతే ఎటు పోతావు? కార్పొరేటర్ పోతావా? అమ్మ కార్పొరేటర్ పోవాలిగా. కాబట్టి ఈ యొక్క బండి సంజయ్ వ్యక్తి 5 సంవత్సరాలు ప్రజలకు కనవలేదు. కాబట్టి తిరస్కరించిన వ్యక్తి. ఈయన మీద ప్రజలకు మంచి అభిప్రాయం లేదు. ఈయన అన్ని మాటలన్నీ అవినీతి మాట్లాడతాడు. చాలా డబ్బులు తీసుకొచ్చుకున్నాడు, అవినీతి పైసలు ఉన్నాయి, పంచే ప్రయత్నం చేస్తుండు. పంచి తీసుకుంటారు, ఆయన కర్ర వాల్చి వాత పెడతారు. అంటే ఇప్పటివరకు ప్రచారంలో లేని అంశం గ్రానైట్ అంశాన్ని కూడా ఆయన లాగుతున్నారు. అదే విధంగా తన అధికారంలోకి వస్తే కనుక గ్రానైట్ విషయంలో గంగుల ప్యానల్ కూడా ఓడిస్తానని చెప్పేసి ఆయన కొద్దిసేపటి క్రితం బావుపేటలో ప్రసంగించడం జరిగింది. 2019 ఎంపీ అయినప్పుడు గ్రానైట్ అబాకులు పేగోలు చేసినారు. సిబిఐకి ఇచ్చిండు, ఈడీకి ఇచ్చింది. ఏమైంది? ఏం పీకిండి? ఏం పీకలేడు. ఆయనతో ఏం కాదు. ఆయన ఒక వేస్ట్ పత్తా. ఆయనతో ఏం కాదు. నవ్వుకుంటారు ప్రజలు. నువ్వు నిజంగా నువ్వు సమర్థులు అయితే గిట్ట నేను 2024 దాకా అధ్యక్షుడు ఉంచు కదా, నిన్ను మెడలు పట్టి ఎందుకు నూపుతారు? మెడలు పట్టి తిరస్కరించిన వ్యక్తి. వాళ్ళ పార్టీ తిరస్కరించిందో ప్రజలు తిరస్కరిస్తారు. కాబట్టి ఆయన ఏం మాట్లాడినా ప్రజలు నవ్వుకుంటున్నారు.
బెబ్బెబ్బెబ్బే తప్ప ఏం లేదనుకో. కాబట్టి తిరస్కరించబడిన ఎంపీని డెఫినెట్ గా మేము ఓడగొడతాము. ఈసారి ఎమ్మెల్యే ఓడగొడతాము, తర్వాత ఎంపీ ఓడగొడతాము, మళ్ళీ కార్పొరేట్ పోటీ వస్తాం బాధ్యత. బీజేపీ మేనిఫెస్టోలో రేషన్ కార్డులు అందరికీ ఇస్తామని చెప్పేసి నిన్న అమిత్ షా అన్నారు కదా, ఇప్పటివరకు అసలు రేషన్ కార్డులు నిజంగా వాళ్ళు ఇవ్వలేదా? వాళ్ళ అసలు ఏంటి వాళ్ళ ఆలోచన ఏంటి, విధానం ఏంటి? బీజేపీ అది చేయలేదు, సచ్ చేయలేదు. ఒకటి గెలుస్తుంది, ఒకటి రెండు గెలుస్తుంది రాష్ట్రం మొత్తంలో. ఎట్లా వస్తుంది? ప్రజలంతా అమాయకులు కాదు కదా. ఎట్లా బీజేపీ ప్రభుత్వం ఎట్లయితుంది? ఒకటి రెండు గెలిచే దాంట్లో ఏమవుతుంది? కాబట్టి అసలు బీజేపీని తిరస్కరించే ప్రజలు. కాబట్టి ఎట్టి బస్సులో మేనిఫెస్టో నమ్మతలేరు, ఆలోచన లేదు. నువ్వు ప్రతి ఇంటికి కిలో బంగారం ఇస్తాను నమ్మే పరిస్థితి లేదు. కరీంనగర్ నియోజకవర్గంలో ఫైనల్ గా మీరు చెప్పండి, మీకు పోటీదారు ఎవరు, ఏ పార్టీ అని మీరు అనుకుంటున్నారు? మాకు వాళ్ళతో సమాంతరం దూరం ఉంటారు. కేసీఆర్ వదులుకోరు, కేసీఆర్ని తెలంగాణ ఊహించుకోరు. కాబట్టి మాకు సమాంతరంగా దూరం ఉంటారు. వాళ్ళు కొట్లాడుకోలే. 2014 పునరావృతం, 2018 పునరావృతం, 2009 పునరావృతము, 2020 మంచి మేరతోటి టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. సో ఇది మొత్తానికైతే కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని స్మార్ట్ సిటీ నిధులు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందనేటువంటి బండి సంజయ్ చేసిన ఆరోపణలని అవాస్తవము. తాను ఎమ్మెల్యేగా అదేవిధంగా మంత్రి ఉన్నప్పుడు మాత్రమే ఈ నిధులన్నీ సాధించాము, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వమే నిధులన్నీ కేటాయించిందని చెప్పేసి కూడా మంత్రి గంగుల కమలాకర్ చెప్తున్నారు. మరోవైపు ఏదైతే బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రాదు, మళ్ళీ అధికారంలోకి వచ్చేది తామే అని చెప్పేసి కూడా గంగుల కమలాకర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ కిషోర్ తో రామకృష్ణ, ఐటీ న్యూస్.